మనం క్రియేట్ చేసినాం, లోడ్ చేస్తున్నాం. సో ద పాయింట్ ఓకే, నా క్యూలో డేటా వచ్చింది, రైట్, ఫైన్. పోవడం కాకుండా ఏం చేస్తుందంటే ఈ 3 రిక్వెస్ట్లకి డేటా మార్ట్ పెట్టింటుంది. అంటే ఈ 2207 రిక్వెస్టెడ్ డిఎస్ లోడ్ ఇంటూ క్యూబ్ యాజ్ వాట్ 2211. అన్నిటికీ దీనికి 2211 అంటే ఆల్ దిస్ 3 ఈజ్ లోడెడ్ ఇంటూ ద క్యూబ్ యాజ్ వాట్ 2211. అది పాయింట్. ఓకే, నెక్స్ట్ లెట్స్ ఈ రిక్వెస్ట్ని యాక్టివేట్ చేస్తున్నాం. ఓకే, అంటే కొత్త చేంజెస్ వస్తున్నాయి. Now from now the next delta runs in, it takes change log ఎట్లా తీసుకెళ్తుంది. సేమ్ మన రిక్వెస్ట్ డిలీషన్ ఏ లాజిక్, ఇది కూడా అదే లాజిక్ అయినట్టు సేమ్. యాక్టివేట్ అయిందా? ఇప్పుడు పాయింట్ ఏమంటే ఎట్లా తీసుకెళ్తుంది ఈ యాక్టివేషన్ సంబంధించి ఈ చైన్ ఇప్పుడు ఇక్కడికి వస్తుందంట. when you run delta to cube, it will go to DSO, finds out the request for which there is no data mart status. Data mart status లేని రిక్వెస్ట్ ఏంది, ఇది ఇంకా యాక్టివేట్ కాలేదు, మర్చిపోదాన్ని. ఈ యారో మార్క్ ఉందంటే గాడ్ ఫ్రమ్ ఇన్ఫో పోయినట్టు పైకి, దీనికి యారో మార్క్ కూడా లేదు అంటే ఈ రిక్వెస్ట్ ఇంకా పైకి ఎక్కడికి వెళ్ళలేదు అన్నట్టు. సో దట్ ఈస్ కాల్డ్ as డేటా మార్ట్ స్టేటస్. అంటే ఈ రిక్వెస్ట్ పైన క్యూబ్కి వెళ్ళిందో లేదా అని నోట్ చేస్తుంది. సో వెన్ యూ రన్ డెల్టా, first it goes to the DSO, finds out the request which does not have data mart status. అంటే ఇప్పుడు ఏది వచ్చిందప్పుడు మనకి 2208. ఆ 2208 సంబంధించిన యాక్టివేషన్ రిక్వెస్ట్ పట్టుకుని ఓకే పట్టుకొని చేంజ్ లాగ్లో ఆ యాక్టివేషన్ రిక్వెస్ట్ సంబంధించిన రికార్డ్స్ ఎన్ని ఉన్నాయి, ఈ 2 రికార్డ్స్ తీసుకెళ్తుంది క్యూబ్. అది లాజిక్. So whenever I do delta to the queue, it goes to the DSO, finds out which request does not have data mart status. Our request corresponding activation request button from change log, it picks up those records from the change logs. ఇప్పుడు నేను డెల్టా కొడితే ఎన్ని రికార్డ్స్ పోవాలి చెప్పు. ఇక్కడ నీకు యాక్టివ్ టైంలోనే ఉంటుంది. సెకండ్ డెల్టా కాబట్టి హౌ మెనీ రికార్డ్స్ విల్ ఇట్ టేక్, టెల్ మీ. 2 records. How many records? 2 records. You can see those 2 records in the queue. A request to 22, దానికి సంబంధించిన క్యూలో డేటా చూస్తే ఆ మైనస్లు అన్నీ కనిపిస్తాయి. ఇదే మన లేటెస్ట్గా వచ్చిండేది -1000 యాడ్ చేయి. CNN జనవరి సౌత్ 5000, CNN ఫెబ్ ఈస్ట్లో 2500, సౌత్లో ఏమైపోయింది ఆ నెగిటివ్ వాల్యూస్ పోయి 0 అయిపోయిందా. దట్స్ ఓకేనా బాస్, ఫైన్. మళ్ళీ యాక్టివేట్ చేస్తాం. ఇది ఇప్పుడు దీని వెళ్ళిపోయింది 2213గా క్యూబ్కి వెళ్ళిపోయిందని చూపిస్తాం. డేటా మార్ట్ స్టేటస్ సెట్ నా. ఇఫ్ ఐ డిలీట్ దట్ రిక్వెస్ట్ ద క్యూబ్, ఆటోమేటిక్ డేటా మార్ట్ స్టేటస్ విల్ బి రీసెట్ బ్యాక్ అగైన్ వెన్ యూ డు డెల్టా అగైన్ ఇట్ విల్ టేక్. నువ్వు క్యూబ్లో రిక్వెస్ట్ డిలీట్ చేస్తే ఆటోమేటిక్ డేటా మార్ట్ స్టేటస్ డిలీట్ అయిపోయి మళ్ళీ లోడ్ చేస్తుంది. నార్మల్ డెల్టా తెలుసు కదా, డిటిపి లాగానే సేమ్. నా లెట్ మీ యాక్టివేట్ దిస్ రిక్వెస్ట్. I don't know, this is actually loading 2 records. This will format 4 entries in change log. అవునా? చెప్తా మాట్లాడు.
ఓకే, మళ్ళీ నవ్ రన్ డెల్టా. ఏమవుతుంది? ఇట్ గోస్ టు ద డిఎస్, ఫైండ్స్ ద రిక్వెస్ట్ విచ్ డస్ నాట్ హ్యావ్ డేటా మార్ట్ స్టేటస్. అంటే ఏంది? 2209. ఫర్ 2209 ఫైండ్స్ అవుట్ వాట్? activation request goes to the chain log. So with that it knows what changes have come in with that request. How many changes? 4. It takes this 4 and loads it to the queue. Again doing what? And the daily delta కొడతా ఉంటాం క్యూబ్. అట్లా చైన్ లాగ్లో ఉన్న కొత్త రిక్వెస్ట్లు వెళ్ళిపోతూ ఉంటాం. సో వాట్ ఆర్ ద రిక్వెస్ట్ విచ్ హావ్ కమ్ ఇన్ విత్ న్యూ హౌ మెనీ రికార్డ్స్లో? 4. అట్లా చైన్ లాగ్లో డెల్టా వెళ్తూ ఉంటాం. ఫస్ట్ డెల్టా లోడ్ ఇస్ లైక్ ఇనిట్, టేక్స్ ఫ్రమ్ యాక్టివ్ టేబుల్. నెక్స్ట్ డెల్టా ఇట్ కీప్స్ టేకింగ్ ద ఏ రిక్వెస్ట్ అయితే పైకి కూడా చూసుకుని దాని కరస్పాండింగ్ యాక్టివేషన్ రిక్వెస్ట్ పట్టుకుని చైన్ లెవెల్ నుంచి ఎంట్రీస్ తీసుకెళ్తూ ఉంటాం. ఇప్పుడు నువ్వే క్వశ్చన్ ఎందుకు యాడైతే డబ్బులు? అవును అదే పై డెల్టాలో కొట్టినట్టు ఉండాలి కదా. ఇట్లా అనొచ్చు నేను, వన్స్ ఐ ఫినిష్ లోడింగ్ టు క్యూబ్ కెన్ ఐ ఫ్రీ అప్ మై చేంజ్ లాగ్. నీకు చేంజ్ లాగ్ డేటా ఎందుకు కావాలా? పైన లోడ్ చేయలేదు చేంజ్ లాగ్ నుంచి వెళ్తాయి కాబట్టి వెళ్ళినాక డిలీట్ చేసేయచ్చు, చేంజ్ లాగ్లో చేసి దేవుడుతున్నాడు. ఇక్కడ ఫ్రీ అప్ ద స్పేస్. ఏపా ఓకేనా? లైక్ దిస్ యూ క్యాన్ ఇంప్లిమెంట్ డేటా మోడల్స్. మీరు అక్కడ ఆలోచించేంత ఏం లేదు, అక్కడ అంతా టెస్టింగ్ చేసి వాళ్ళు ఇచ్చినారు సిస్టమ్. మీరు వీడియోని టెస్ట్ చేద్దండి, నేర్చుకోండి. ఓకే ఏం చేస్తాను? సిఎన్ఎడ్కి జాన్లో సౌత్లో ఏం లేదు, బస్ 0. ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ నార్త్. కరెక్టా? ఎస్ అర్ నార్త్. అండ్ సిఎన్ఎడ్ ఫెబ్లో సౌత్కి ఏం లేదు, మొత్తం ఈస్ట్లో ఉంది. ఎంత? 7000 ఉంది. కరెక్టా? అది అల్టిమేట్గా లాస్ట్ అన్ని ఆ డిస్ప్లేస్మెంట్స్, ఆ డెల్టా చేంజెస్ అన్నీ యాడ్ చేసుకుంటే క్యూబ్లో కూడా రిజల్ట్స్ కరెక్ట్గా ఉంది. ఇప్పుడు నేను పోయి ఓడెస్లో సెలెక్ట్ డిలీషన్ చేసాను, ఎక్కడ ఎఫెక్ట్ అవుతుంది? యాక్టివ్ టేబుల్ అయితే క్యూబ్లో ఎఫెక్ట్ అవుతుందా? అందుకే ఓడెస్లో ఎప్పుడైనా సెలెక్ట్ డిలీషన్ చేస్తే దాని పైన ఉన్న టార్గెట్స్ అన్నింటిలో తీసేసేయాలి మాన్యువల్గా. ఓకేనా బస్? ఇది ఓడిఎస్ అన్నా. చెప్పా ఎందుకు ఉండదు అంటున్నంటే, ఫస్ట్ యూనిట్ కొట్టినప్పుడు తీసుకోదు. ఫస్ట్ యూనిట్ కొట్టినప్పుడు యాక్టివ్ టేబుల్ వెళ్ళిపోయినాయి, తర్వాత వచ్చే చేంజెస్ మాత్రం చేంజ్ లెవెల్ నుంచి వస్తుంటాయి. రికార్డ్స్ ఏముండదు, కంటెంట్ కరెక్ట్గా ఉంటుంది. కంటెంట్ యాడ్ చేస్తే యాక్టివ్ టేబుల్లో, చేంజ్ లాగ్లో, క్యూబ్లో అన్నింటిలో సేమ్ ఉంటుంది. ఇది ఓడిఎస్ డేటా మోడల్. ఓకేనా బస్?